ఒకే ఒక్క సినిమా. ఒక్క సినిమాతో అందరి అంచనాలను తారుమారు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. 'హనుమాన్' అనే ఒక సినిమా అంచనాలు మామూలుగా ఒక మంచి సినిమా తీశారనే ఒక ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది గానీ, ఇంత పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ అవుద్దని తెలియలేదు. ముఖ్యంగా 'దేవకనందన వసుదేవ' అంటూ అశోక్ గల్లా హీరోగా నటించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమా ఈరోజు మార్కెట్‌లోకి రాబోతుంది. ఎందుకు ప్రశాంత్ వర్మకి దీనికంటే ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. అలాగే 'మహాకాళి' అని ఒక దర్శకురాలికి తన కథను అందిస్తున్నాడు. మరొక 3 సినిమాల్ని అనౌన్స్ చేశాడు. ఓ పక్క 'జై హనుమాన్' అనే సినిమాతో రిషబ్ శెట్టి గారు, అలాగే తేజ సజ్జా కంటిన్యూ అవుతున్నారు. మరోటి బాలకృష్ణ గారి అబ్బాయి 'మోక్షజ్ఞ' ఫస్ట్ ఫిలిం వెరీ ప్రెస్టీజియస్. ఆయన్ని తీసుకొచ్చి ప్రశాంత్ వర్మ చేతుల్లో పెట్టారు. ఇంకొకటి కూడా వినపడుతుందండోయ్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ మరో సినిమా చేస్తున్నాడనేది బయట నడుస్తున్న టాక్. మరొక 7, 8 కథలు ఆయన దగ్గర కరెక్ట్‌గా ఉన్నట్టుగా విత్ బౌండ్‌తో ఉన్నట్టుగా సమాచారం. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రశాంత్ వర్మ.